రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తెచ్చేందుకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ పోరాట యోధులు వలె సమన్వయంతో ముందుకు సాగినప్పుడే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతామని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకులు దాట్ల సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా మండల కేంద్రం కెర్లంపూడిలో ప్రతిపాడు నియోజకవర్గ గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులకు జరిగిన అవగాహన సమావేశంలో సూర్యనారాయణరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి వైఎస్సార్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఎస్సీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో ప్రతిపాడు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ గిరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని బలోపేతం చేయడం ద్వారా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ముద్రగడ గిరిబాబుని, అదేవిధంగా రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునేందుకు మార్గం సుగమం కానుందని పార్టీ అబ్జర్వర్ సూర్యనారాయణరాజు తెలిపారు. అలాగే వైఎస్సార్ పార్టీ సానుభూతి పరులు ఓట్లను తొలగించే ప్రమాదం ఉండడంతో పార్టీ నాయకులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ సమావేశంలో తుని నియోజకవర్గ అబ్జర్వర్ వాసిరెడ్డి జమీల్, ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్, ప్రతిపాడు రామశెట్టి నాని, రౌతులపూడి చింతకాయల సత్యనారాయణ, అలాగే శంఖవరం మండల అధ్యక్షుడు నరాల శ్రీనుతో పాటు నియోజకవర్గ గ్రామాల పార్టీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఏదైతే అధిష్టానం మాకు చెప్పినటువంటి బాధ్యత ఉందో, ఏ బాధ్యతనైతే కింద వరకు తీసుకెళ్లమన్నారో ఆ బాధ్యతను మేము సక్రమంగా చేసేటువంటి పనే మేము చేసేటువంటి నేను గాని, అబ్జర్వర్ గారు గాని, లేకపోతే మన కన్వీనర్ గారు గాని, ఇది మీ బాధ్యతగా స్వీకరించండి. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మాటగా ఈ యొక్క పని పూర్తి చేయండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరందరూ దాని మీద బాధ్యత తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే అందరికీ అర్థమైందనుకుంటాను మా ఆవేదన, మన అధ్యక్షుల వారి ఆవేదన. ఆ ఆవేదనని కొంతవరకు మీతో పాలు పంచుకోవడానికే మేము నియోజకవర్గ స్థాయిలో మీటింగ్లు పెడుతున్నాం. మండల స్థాయిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా కావాలంటే మన నియోజకవర్గ పరిశీలకులు వస్తారు. మీకేమైనా ఇబ్బందులు, కష్టాలు ఉంటే, ఈ వెరిఫికేషన్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. మీకు, మాకు, మన కన్వీనర్ గారికి మంచి పేరు తెచ్చేటువంటి పరిస్థితిని ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ, అలాగే ప్రెసిడెంట్లందరినీ కోరుకోవడం జరుగుతుంది అన్న మన సంగతిని మనం చేస్తూ, రెండో విషయానికి వస్తే ఇప్పుడే చెప్పారు, వాటర్ ఎడ్యుకేషన్, రీ ఎడ్యుకేషన్ ఆఫ్ వాటర్. ఇంతకు ముందు చేర్పులు, తొలగింపులే ఉండేవి. ఇప్పుడు చేర్పులు, తొలగింపులు కాదు. చేర్పులు ఎలాగా ఉంటాయి, తొలగింపులు ఏమిటి? ఆ ఇంటికి వచ్చేసరికి మన అబ్బాయి అక్కడ చదువుకుంటూ ఉంటాడు, ఇక్కడ ఉండడం. ఈ అబ్బాయి లేడు కాబట్టి పేరు తీసేస్తా ఉంటాడు. దానికి కావలసినటువంటి సరంజామా అతనికి వాటర్ ఐడి ఇంత ముందు ఇచ్చింది ఉంటుంది. ఇది కాకుండా అతను ఎక్కడ చదువుతున్నాడో ఉంటుంది. అది కాకుండా ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డులో పేరు ఉంటుంది. ఇవన్నీ కూడా చూపించవలసినటువంటి బాధ్యత ఆ బూత్ లెవెల్ ఆఫీసర్కి, చెప్పవలసినటువంటి బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ కి ఉంటుంది. అది అఫీషియల్ ఏజెంట్. అతనికి ఎవరైతే బూత్ గవర్నమెంట్ తరఫున వస్తారో ఆ గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి వారు ఈ యొక్క మనం అపాయింట్ చేసినటువంటి ఇతనికి చెప్పవలసినటువంటి బాధ్యత అతని మీద ఉంది. అది మీరు ఉపయోగించుకోవాలని నేను మనం చేస్తా ఉన్నాను. చాలా బ్రహ్మాండంగా కూడా కొంతమంది చేయడం జరిగింది. ఆయన అభినందించడం తప్పదు. 100% చేసిన గ్రామం కూడా మీ నియోజకవర్గంలో ఉంది. అక్కడ
మొత్తం 7 నియోజకవర్గాల్లోనే ఎక్కడా కూడా లేదు. నా పార్లమెంట్ లోనే ఎక్కడా లేదు. చాలా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆయన్ని కల్పించి ఆయనతో ఫోటో తీయించేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని కూడా నేను మనం చేస్తాను. ఎందుకంటే అంత సులువు కాదు. 100 మందో 150 మందో తన పరిపాలన జరిగింది మనందరికీ తెలుసు. దానివల్ల జరిగినటువంటి నష్టం, దానివల్ల మంచి పేరు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జగన్ గారికి చాలా మంచి పేరు వచ్చింది. నిజమైనటువంటి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అంది. ఎవరు కూడా అర్హత ఉండి ఏ పథకం అందనటువంటి వాడు ఎవరు కనిపించలేదు. మనందరం కూడా చాలా నీతిమంతులు, నిజాయితీమంతులు పేరు సంపాదించారు తప్పించి ఆర్థికంగా లేదా రాజకీయ పరంగా అందరూ నష్టపోయినటువంటి పరిస్థితే మనం చూసాం గతంలో. అయితే మరి ఈ కారణం చేత ఎంత సంక్షేమం మనం చేసి, ఎంత మంచి చేసి, ఎంత పేదలకి మంచి చేసినప్పటికీ కూడా ఆ చేసినటువంటి మంచి ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి వ్యవస్థలో నిర్మాణంలో మన లోపం అనేది ఆ రోజు స్పష్టంగా కనిపించింది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పైన మాట్లాడడం తప్పించి కింద స్థాయిలో ఏ ఒక్కరూ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మనం కూడా చూసాం. ఆ రోజు పథకాలు చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా అక్కడ బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేసి తూతూ మంత్రంగా ఒక చెక్ ఇచ్చే చెక్ని మనం ఇచ్చేటటువంటి కార్యక్రమం. అది కూడా ఒక మీటింగ్ పెట్టడం గాని ఏమీ లేదు. శాసనసభ్యుల గారు పిలుస్తారు, ఆ ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి వాళ్ళు పిలుస్తారు, నుంచుంటారు, ఫోటో తీసుకుంటారు, అయిపోయింది. అంతేగాని ఈ మండలంలో ఎంతమందికి ఇచ్చాం, ఈ గ్రామంలో ఎంతమందికి ఇచ్చాం అది చెప్పేటటువంటి విధానం గానీ పబ్లిక్ లో తీసుకెళ్లేటువంటి పరిస్థితి కానీ కనిపించలేదు. అయితే దీని అవసరాన్ని గుర్తించి పార్టీ అనేది కార్యకర్తలు, నాయకుల వల్లే నిర్మాణం అవుతుంది తప్పించి పార్టీకి సంబంధం లేనటువంటి అధికారుల వల్ల గాని, పార్టీ గెలుపులో కష్టంలో లేనటువంటి వాళ్ళు పెత్తనాలు చేస్తే జరిగేటటువంటి నష్టం మనం స్పష్టంగా చూశాం. కాబట్టి అటువంటిది పునరావృతం కాకూడదు. పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకు మనం పెద్దపెట్టి వేయాలి. మన గెలుపు కోసం వాళ్ళు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. నిజంగా కూడా ఏ విధమైనటువంటి డబ్బులు ఆశించకుండా ఎంత కష్టమైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సమయాన్ని వెచ్చించి పనిచేసేటటువంటి కార్యకర్తలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ రోజు ఈ కమిటీలు అనేది పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం అనేది మనందరం కూడా చూసాం. చాలా గొప్ప విషయం ఏంటంటే మన ప్రతిపాడు నియోజకవర్గంలో నిజంగా జిల్లా అన్నిటికన్నా కూడా ఎక్కువ సంఖ్యలో మనం సుమారు మంది 75 గ్రామ పంచాయతీలు, ఒక 20 నగర పంచాయతీకి సంబంధించినటువంటి వార్డులు, 95 యూనిట్లుగా ఉన్నటువంటి మన దాంట్లో సుమారు 9,500 నుంచి 10,000 వరకు మనం ఈ పార్టీ నిర్మాణంలో పేర్లు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు ప్రతిపాడులో ఒక 10,000 మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మనం తయారు చేసుకోగలిగాం. దానికి గిరిబాబు గారు గాని, పద్మనాభం గారు గాని వాళ్ళు చేసినటువంటి కృషి, మీ అందరి సహాయ సహకారాలతో చాలా చక్కగా మనం పార్టీ దృష్టిలో ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం ఉంది.